హలో మామ! వెల్కమ్ టు మూవీస్ బండి. ఈరోజు మనం చూడబోయే వీడియో వచ్చేసి డైరెక్టర్స్ వెంట్ ఇంటూ ద గాడ్ మోడ్. అదే మామ తన వర్క్ తోటి బిగ్ స్క్రీన్ మీద అండ్ ఓటీటీలోని తన జనాల్ని మెస్మరైజ్ చేసిన ఆ డైరెక్టర్స్ గురించి మనం అందులో ఫస్ట్ వచ్చేసి ఎస్ఎస్ రాజు. ఎస్ఎస్ రాజమౌళి అంటే మనకి టక్కుమని గుర్తొచ్చేది 'బాహుబలి' అండ్ 'త్రిబుల్ ఆర్'. కానీ అంతకు ముందు 13 ఇయర్స్ బ్యాక్ ఒక మూవీ వచ్చింది. ఆ మూవీ పేరే 'ఈగ'. సింపుల్ గా 'ఈగ' గురించి మాట్లాడుకోవాలంటే ఆ ప్లాట్ వచ్చేసి మనకి ఈ మూవీలో హీరో నుంచి ఫస్ట్ 30 మినిట్స్ లోనే హీరోయిన్ చనిపోతాడు. తర్వాత 2 అవర్స్ పైగా ఇది ఆ ఆడియన్స్ ని హుక్ చేయడం ఇది నాట్ ఏ సింపుల్ థింగ్. హీరో చనిపోయిన తర్వాత ఈగలా పుట్టి హీరో వర్సెస్ విలన్ అలా జనాల్ని హుక్ చేయడం ఇట్స్ నాట్ ఏ సింపుల్ థింగ్. బట్ ఆ గ్రాండియర్ విజువల్ తోటి 2012లోనే రాజమౌళి గారు జనాల్ని హుక్ చేశారు. విజువల్స్ అంటే గుర్తొచ్చాయి. అప్పుడులో గ్రాఫిక్స్ అండ్ యానిమే అంత డెవలప్ అయింది కాదు. కానీ అతను 1 ఇయర్ పైగా టైం తీసుకొని ఇంత గ్రాండియర్ స్కేల్ గా ఈగని రిలీజ్ చేశారు. ఇంకా రెస్ట్ ఈస్ హిస్టరీ. ఎంతమంది ఈగ మూవీ థియేటర్లో చూసారో కామెంట్లో పింక్ చేసి చెప్పండి. మీకు ఎలా ఎక్స్పీరియన్స్ అయిందో కామెంట్లో పింక్ చేయండి. మనం నెక్స్ట్ మాట్లాడుకోబోయేది పారంజిత్. పారంజిత్ సినిమాటోగ్రఫీ మొత్తం డిఫరెంట్. అతనిది విజువల్లోనే చాలా స్టోరీ టెల్లింగ్ ఉంటుంది. అలాంటిది అతను ఒక మూవీ తీశాడు. అదే సారపట్ట పరంపర. అస్పైరింగ్ రైటర్స్కి ఇంకా ఫిలిం మేకర్స్కి క్యారెక్టర్ ఆర్క్ ఎలా ఉండాలో ఈ మూవీని చూసి మనం నేర్చుకోవచ్చు. ఇందులో ఉన్న క్యారెక్టర్ డెవలప్మెంట్స్, క్యారెక్టర్ చేంజెస్ అండ్ ట్విస్ట్ అండ్ టర్న్స్ తోటి ఈ మూవీ చాలా ఎక్సైట్మెంట్గా ఉంటుంది. క్లియర్ కమర్షియల్ మూవీ బేసిస్ లాగా ఉంటుంది. ఇది ఒక స్పోర్ట్స్ డ్రామా. ఇది ఒక పరంపరల మధ్య జరిగే ఒక బాక్సింగ్ స్టోరీ ఇది. ఈ మూవీ చూస్తున్నప్పుడంతా మనకి ఆ క్యారెక్టర్ స్టోరీకి ఇమిడిపోయేలాగా ఉంటుంది. కానీ బలవంతంగా పెట్టేలాగా ఉండదు. అలాంటిది క్యారెక్టరైజేషన్ ఈ మూవీలో ఉంటుంది. లార్జ్ కాస్ట్ అండ్ క్రూని చాలా బాగా యూటిలైజ్ చేసుకున్నారు పారంజిత్. మూవీ చూడాలనుకుంటే మీకు ప్రైమ్ వీడియోస్లో అవైలబుల్గా ఉంది. ఇది ఓటీటీ రిలీజ్ అయింది. త్వరలో దీని సీక్వెల్ కూడా రాబోతుంది. ఐ హోప్ ఫర్ ద బెస్ట్. చూడబోయేది 'వెట్రిమారన్'. 'వెట్రిమారన్' అంటే మనకి టక్కని గుర్తొచ్చేది 'వడా చెన్నై' అండ్ 'ధనుష్ కాంబోస్' ఇవి గుర్తొస్తాయి. కానీ 'వెట్రిమారన్' ఒక సినిమా తీశాడు. ఆ సినిమా పేరు 'విచారణ్'. 'విచారణ్' ప్లాట్ ఏంటంటే ఒక 4 మెంబర్స్ ఇన్నోసెంట్ పోలీసుడిపై టార్చర్ చేయబడతారు. వాళ్ళకి బలవంతంగా కేసులో ఇరికిద్దాం అనుకుంటారు. కానీ ఆ 4 మెంబర్స్ ఆ పోలీసుల నుంచి తప్పించుకున్నారు లేదా అట్ ద లాస్ట్ వాళ్ళు ఏమయ్యారు ఏంటనేది ఈ స్టోరీ. ఇది ధనుష్ ప్రొడ్యూస్ చేశాడు. 'వెట్రిమారన్' డైరెక్షన్. ఇది ఆస్కర్ కూడా నామినేట్ అయింది. ఇది తెలుగు ఆడియో మనకి యూట్యూబ్లో కూడా అవైలబుల్గా ఉంది. ఈ మూవీ వచ్చేసి ఒక బుక్ నుంచి ఇన్స్పైర్ అయ్యారు. లాకప్. నెవర్ మిస్ దిస్ మూవీ. వాచ్ ఆన్ యూట్యూబ్. ఇలాంటి అప్డేట్స్ మరింత కావాలంటే సబ్స్క్రైబ్ టు మూవీస్ బండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.